నా పేరు బొక్కిసం శివరాం. నేను గత 25 సంవత్సరాల నుంచి అంటే 1999 నుంచి టీడీపీలో ఉన్నాను. వివిధ రకాల పదవులు కూడా చేసి ఉన్నాను. నేను కాపు వర్గానికి చెందినవాడిని. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి సీట్లు కేటాయింపు విషయంలో కాపు వర్గానికి అన్ని పార్టీలు కూడా ప్రాధాన్యత వహించి సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము ఏదైతే టీడీపీలో ఉన్న జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అర్బన్ కమిటీల్లో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అందరి భావన, అందరి ఉద్దేశం ఒకటే. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా కాపులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. మరి అటువంటి కాపు వర్గానికి గుంటూరు జిల్లాలో ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఒక ఇన్ఛార్జిని నియమించి కానీ టీడీపీ తరఫున మరి అభ్యర్థులను ప్రకటించి కానీ ఎక్కడా లేదు ప్రాధాన్యత ఇస్తూ. ఇటువంటి తరుణంలో మరి ఒకే ఒక సీటు సత్తెనపల్లి ఒక ఇన్ఛార్జి కాపు వర్గానికి నియమించడం జరిగింది. మరి అత్యధికంగా మన గుంటూరు పార్లమెంటు ఏరియాలో కాపులు 2,50,000 నుంచి 3 లక్షల మంది ఉన్నారు ఓటర్లు. మరి ఆ ప్రకారంగా తీసుకుంటే మా ఈ యొక్క పార్లమెంట్లోనే 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించవలసిందిగా మరి మా అధిష్టానం అయినటువంటి టీడీపీ కోరటం జరుగుతుంది. అంతేగాక పార్లమెంటు స్థానాలు మన గుంటూరు జిల్లాలో 2 స్థానాలు ఉన్నాయి. ఇది జనరల్ కేటగిరీలో. ఆ 2 స్థానాల్లో కూడా ఒకటి నర్సరాపేట, ఇంకోటి గుంటూరు. ఈ 2 కూడా మరి ఇంతవరకు ఎవరికి కేటాయిస్తారనే దాని మీద స్పష్టత లేదు. మేమైతే టీడీపీలో ఉన్న ఒక కాపు నాయకుడిగా మరి మేము కాపు సంఘాల ద్వారా కూడా పలుసార్లు మేము అధిష్టానానికి విన్నవించుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు రానున్న తరుణంలో మరి ఈ సీట్లు కేటాయిస్తారా లేదా అనేది ఒక సందిగ్ధంలో ఉంది. మరి మాకు వచ్చిన కొన్ని సూచనల మేరకు, మరి మాకు వస్తున్న సమాచారం మేరకు మరి ఈ పార్లమెంట్లో కాపులకి సీటు లేదు అనే ఒక భావన కలుగుతుంది. అందువల్ల మేము ఈరోజు ఇక్కడ పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మన పార్లమెంట్లో చూసుకుంటే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2 రిజర్వేషన్ పోతున్నాయి. మిగతా వాటిని చూసుకుంటే ఇక్కడ పొన్నూరు వచ్చేసి వైసీపీ ఒక కాపు వర్గానికి చెందిన ఆయనకి కేటాయిస్తున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాగే మరి గుంటూరు ఎంపీ వచ్చి వైసీపీకి ఉమారెడ్డి వెంకటరమణని నియమించారు. అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్కి వచ్చి వైసీపీ మరి విడదల రజనీ గారు, ఆమె ఆల్రెడీ ఇప్పుడు మినిస్టర్గా చేస్తున్నారు, ఆమె కేటాయించడం జరిగింది. ఆమె బీసీ అయినా కానీ పేరుకి ఆమె కుటుంబ నేపథ్యం మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ కాపు వర్గానికి చెందినవారే. అంటే మేము అడుగుతుంది ఒకటే, ఇన్ని సీట్లు మరి వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ మేయర్ అభ్యర్థి కావిటి మనోహర్ నాయుడు ఉన్నాడు. ఇవి కాకుండా ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా మన గుంటూరు చెందిన అతనే, ఈ పార్లమెంట్లో అతనే. ఇంత ప్రాధాన్యత వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి టీడీపీ మట్టుకు ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్టుగా ఏ ఒక్క కాపు అభ్యర్థిని కూడా ఒక ఇన్ఛార్జిగా కానీ ఒక అసెంబ్లీ అభ్యర్థి అని కానీ ఇంతవరకు కేటాయించకపోవటం టీడీపీలో ఉన్న మా కాపు వర్గానికే కాక ఈ జిల్లాలో ఉన్న
2,50,000 ఈ పార్లమెంట్లో ఉన్న 2,50,000 ఓటర్లు కూడా, కాపు ఓటర్లు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఎదురు చూస్తున్న తరుణం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ 2,50,000 మంది రేపొద్దున మేము ప్రజల్లోకి వెళ్ళి టీడీపీకి ఓటు వేయండి అని చెప్పేసి మేము అడగాలి అంటే మీకు టీడీపీ ఏం కేటాయించింది సీట్లు, మీ అభ్యర్థి ఎవరు అని అన్నప్పుడు మేము ఏ మొహం పెట్టుకొని వెళ్ళి జనాల్లోకి వెళ్ళి టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి అడగాలి? మేము అడగాలి అంటే ఈ పార్లమెంట్లో ఏదో ఒక సీటు మాకు కేటాయించవలసిందిగా మేము కోరుతున్నాం. అప్పుడు మాత్రమే మేము ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో మా టీడీపీ ఈ సామాజిక న్యాయం మాకు చేకూర్చింది, మాకు అందించింది, కాబట్టి మీరందరూ కూడా ఓట్లు టీడీపీకి వేయాలని చెప్పేసి మేము కూడా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళగలం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మా అధిష్టానం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారిని, మరి అలాగే శ్రీ నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం, మీ ద్వారా మాకు కాపులకి ఈ పార్లమెంట్లో ఒక సీటు కేటాయించాలని చెప్పేసి మేము వారిని కోరటం జరుగుతుంది.